శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి, అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కుంభరాశి జాతకులు, అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా ఈ వార్తను కుంభరాశి జాతకులు అందుకోబోతున్నారు. వీరికి ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ రోజు అంతా కూడా మిశ్రమంగా కనిపిస్తుంది. సాయంత్రం 4 లోపు అయితే మీకు ఒక వార్త అందుతుంది. అది మీ యొక్క బంధువుల నుంచి సంబంధించింది కావచ్చు, మీ యొక్క పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి సంబంధించింది కావచ్చు, మీరు ఏ విధమైన మీకు ఏదైనా వ్యక్తుల నుంచి కావచ్చు. ఒక షాకింగ్ న్యూస్ అయితే వినబోతున్నారు. సాయంత్రం కల్లా ఈ వార్త మీకు తెలుస్తుంది. ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన అందచేసే వార్త అని చెప్పాలి. అది ఏ అంశమైనా కావచ్చు, కానీ మీరు ఖచ్చితంగా ఈ వార్త విని ఆశ్చర్యపోతారు. కొంత ఆందోళనకు లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క కుంభరాశి జాతకులకు మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు. వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. అది ఈ సమయంలో అర్థం కాకపోవచ్చు, కానీ మీ నైజంతో, మంచి గుణగణాలతో ఆ వ్యక్తి పరిచయం సాఫీగా జరుగుతుంది. చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఉన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడే మార్గాలు తెలియబోతున్నాయి. ఖచ్చితంగా మీకు ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా బయటపడడానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించి ఒక వ్యక్తి నుండి చక్కటి రెమ్యునరేషన్ రాబోతుంది. అతి త్వరలో ఆదాయ మార్గాన్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ రాశి జాతకులు షూరిటీ సంతకాల పట్ల అప్రమత్తత అవసరము. నష్టం జరిగే ప్రమాదం ఈ రోజు నుంచి అడుగు అడుగునా మీకు కనిపిస్తుంది. తగిన జాగ్రత్త తీసుకోండి. ఆర్థికపర అంశాలకు షూరిటీ సంతకాలు, భాగస్వామ్య ఒప్పందాలు, అగ్రిమెంట్స్, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో ఇక తప్పదు అన్నట్లుగా పార్ట్నర్షిప్ చేసి మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త చాలా అవసరం. డ్రైవింగ్ ఫీల్డ్ లో ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లొద్దు. ఈ ప్రదేశంలో అప్రమత్తత అవసరం. అపాయం పొంచి ఉంటుంది. ఎవరైనా వ్యక్తుల విషయంలో చాకచక్యంగా మీ దగ్గర నుంచి ఏదైనా తస్కరించొచ్చు. కావున జాగ్రత్తగా ఉండండి. సహాయం చేయాలంటూ కీడు తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారపరమైన ఒప్పందాలు ఎక్కువగా జరగబోతున్నాయి. ఈ యొక్క ఒప్పందాల రీత్యా ముఖ్య నిర్ణయం తీసుకుంటూ భాగస్వామ్య ఎంపిక కూడా జరగొచ్చు. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించండి. వినియోగదారులు చెప్పేటటువంటి సలహాలు, సూచనలు పాటించకుండా మొండికేయొద్దు. వారి యొక్క సూచన మీకు బహుబాగా రాణింపును ఇస్తుంది. వ్యాపార విస్తరణకు కూడా కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు కూడా లభించబోతుంది. నూతన ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఈ మధ్య కాలంలో ఒత్తిడి ఎక్కువగా ఉందంటూ మీరు ఆ యొక్క ఉద్యోగంలో ఇబ్బంది పడుతూ ఉంటే ఒత్తిడి కాస్త తగ్గుతుంది. పెండింగ్ లో ఉన్న ఏ పని అయినా ఒక పని పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసల వర్షాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నిత్యంగా శివారాధన చేసుకోండి. మేలు కలుగుతుంది. అంతా మంచే జరుగుతుంది.